మంత్రి నిమ్మల రామానాయుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఏడ్ల తాతాజీ పాలకులలో గత ప్రభుత్వ హయాంలో టిట్కో గృహాల వద్ద ప్రోటోకాల్ పేరుతో రభస చేసిన నిమ్మల రామానాయుడు ఇప్పుడు మంత్రి అయ్యాక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలో 24 మందిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు. మంత్రి నిమ్మల కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వారిపై అక్రమ కేసులు బనాయించారని దుయ్యబట్టారు ఏడ్ల తాతాజీ. పాలకొల్లు ప్రజలు 3 సార్లు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఒక మంత్రిగా అవకాశం ఇస్తే మీరు చేసే పనులు ఏంటంటే కక్ష సాధింపు చర్యల. పాలకొల్లులో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం అంటే ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసుట. ఈ మరి ఏ రాజ్యాంగం చెప్పిందో లేకపోతే ఈ నారా లోకేష్ రెడ్డిపుత్ర రాజ్యం చెప్పిందో మరి ఏంటో తెలియదు నాకు. పాలకొల్లులో వైఎస్ఆర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా చాలా సౌమ్యులు, చాలా పద్ధతిగాను గౌరవంగా ఉండేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్. వారి మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు. అంటే మీకు ఓట్లు వేస్తే మీరు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించుకోవడానిక ఈ 3 సార్లు పాలకొల్లు ప్రజలు గెలిపించింది. మీరు గతంలో మా మీద పెట్టారు కదా అంటే దానికి అక్కడ వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అందులో భాగంగా ఆ రోజు ఆయన దౌర్జన్యం చేశాడు కాబట్టి ఆ రోజున కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజున వైఎస్ఆర్సీపీలో వారికి ఏమీ తెలియని వ్యక్తుల మీద, సంబంధం లేని వ్యక్తుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు అంటే ఇది ఏ రకమైనటువంటి మెసేజ్ వెళ్తుంది?